ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఈ క్రిస్మస్ మాసం యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈరోజు ఒక వాగ్దానం ఏమిటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆలోచనకర్త, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచనకర్త అనేటువంటి మాటను చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఆలోచన ఇచ్చేవాడు. మన కుటుంబంలో, అలాగనే సంఘములో, అలాగనే వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, అన్ని విషయాల్లో, మన ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ ప్రతి దానిలో కూడా మనకు ఆయన ఆలోచనకర్తగా ఉన్నటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఆలోచనకర్తగా ఉండి నడిపించండి. చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో, నీ బిడ్డల కుటుంబాలకి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, షాపులు, అలాగే మా ప్రభా ప్రతి విషయానికి ప్రభా మీరే మీ ఆలోచనకర్తగా బిడ్డలకు మీరు తోడై నడిపించమని, దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆలోచనకర్త అయిన